అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీరామ్. 3 సార్లు చెప్పండి. పరమ పవిత్రమైన స్కాంద పురాణం స్కందుడు స్వయంగా ప్రవచించినది. అందులో భాగంగా జగన్నాథ స్వామి వారి ఆలయ విశేషాలు మనం చెప్పుకుంటున్నాం. ఆ దేవాలయానికి 25 మెట్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా మొక్కుకున్నటువంటి వాళ్ళు పిల్లల్ని ఆ మెట్ల మీద నుంచి దొర్లిస్తారు అని నిన్న మీకు చెప్పాను. ఇక పరమ పవిత్రమైన ఆషాఢ మాసంలో 3 విగ్రహాలని బలరాముడు, జగన్నాథుడు, సుభద్ర విగ్రహాలు 5, 7, 5, 5, 5 అడుగులు అన్నమాట వరుసగా. ఈ కొయ్య విగ్రహాలకి పూర్తిగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించిన తర్వాత బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. బ్రహ్మదేవుడే పెట్టినటువంటి ముహూర్తం కనుక ఆ శుభముహూర్తంలో అక్కడ రత్నవేది అని ఉంటుందని చెప్పాను కదా మీకు. వేదికని రత్నవేది అని కూడా పిలుస్తారని నేను 2 రోజుల కార్యక్రమంలో చెప్పాను. ఆ వేదిక మీద అనేక దివ్య యంత్రములు బ్రహ్మలోకం నుంచి, కైలాసం నుంచి, వైకుంఠం నుంచి పట్టుకొచ్చారు. సాధారణంగా యంత్రాలు అంటే ఏంటి? రాగి రేకు మీద కాని, బంగారపు రేకు మీద కాని, వెండి రేకు మీద కాని, లేదా పంచలోహాలతో తయారు చేయబడినటువంటి ఒక రేకు మీద కృష్ణుడైతే కృష్ణుడికి సంబంధించిన మంత్రములు పైన చెక్కుతారు ఓ రకమైన పరికరంతో. ఇప్పుడు ఏవో ఉంటాయి కదా, రకరకాలైనటువంటి మిషన్లు వచ్చాయి. కానీ పూర్వం లేఖినులు ఉండేవి, ప్రత్యేకంగా ఘంటం వంటివి. గట్టిగా పట్టుకుంటే అది ఒక కంఠాణిలాగానో దబ్బనంలాగానో ఉంటుందన్నమాట. దాంతో ఓము క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, మళ్ళీ ఇటువైపు ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, ఇలా మంత్రం 4 దిక్కుల్లోనూ చెక్కుతారు. దాన్ని ఈ లేఖిని లేక ఘంటంతో చెక్కుతారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు? ప్రతిష్టకు ముందు 40 రోజులు కానీ 30 రోజులు కానీ అందులో ఏ ఏ మంత్రాలు బీజాలు ఉన్నాయో వాటిని 9 మంది లేక 7 తక్కువ కాకుండా అనుష్ఠానం చేస్తారు. ఒక ఆయన ఓం క్లీం అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు. ఒక ఆయన కృష్ణాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు. ఒక ఆయన ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. మరొక ఆయన ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి. అనుష్ఠానం అంటే కూర్చొని భక్తితో జపం చేయటం. ఇలా రోజు వాళ్ళ వీలును బట్టి 1000 సార్లు 10,000 సార్లు జపం చేసి జపం అయిపోయాక చేతిలోకి కాసిన నీళ్లు
శ్వేతాక్షతలు తెల్లక్షతలు తీసుకుని ఆ యంత్రం మీద పొయ్యాలి. ఇలా 40 రోజులు పోస్తే అప్పుడు ఆ యంత్రంలోకి శ్రీకృష్ణ పరమాత్మని దివ్యశక్తి వస్తుంది. ఆ యంత్రాన్ని విగ్రహం పెట్టే ముందు కింద పెడతారన్నమాట, అడుగును గోతిలో పెడతారు. ఆ పైన బంగారం, వెండి, పాదరసం అన్ని పోసిన తర్వాత పైన అప్పుడు కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అలాగే బలరామ మంత్రం ఒకటి ఉంటుంది, ఆదిశేషుడికి సంబంధించిన సంకర్షణ దేవతకి సంబంధించిన మంత్రం. ఆ మంత్ర జపం చేసి రేకు మీదకి ఆ నీళ్లు పోసి ధార పోసి ఆ యంత్రాన్ని కూడా బలరాముడి విగ్రహం కింద పెట్టాలి. దాని మీద మళ్ళీ స్వామి విగ్రహం పెట్టాలి. అలాగే సుభద్ర మంత్రం ఉంటుంది. మొదటిసారి అలా చేస్తారు. ఇంకా తర్వాత మంత్ర ప్రతిష్ఠ లేదని చెప్పారుగా. కృష్ణ పరమాత్మ జగన్నాథ విగ్రహమునకు ఉన్నటువంటి ఆ పద్మం పీకి కొత్త విగ్రహానికి పెడితే చాలు, అదే ప్రాణ ప్రతిష్ఠ. ఇవి మనకి ధర్మశాస్త్ర నియమాలు, మంత్ర నియమాలు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా పురాణంలో చెప్పలేము, ఆ అనుష్ఠానంలో తెలుసుకోవాల్సిందే. పురాణమునకు కొన్ని పరిమితులే ఉంటాయి. ఇంత గొప్ప అనుష్ఠానము చేసి యంత్రము పెట్టి యంత్రం మీద నవరత్నాదులు వేసి అప్పుడు విగ్రహం ప్రతిష్ఠించే కార్యక్రమం బ్రహ్మగారి మీద పెట్టాడని చెప్పాం కదా ఇంద్రజమునుడు. అందువల్ల ముహూర్తానికి ముందే బ్రహ్మగారు వచ్చి కూర్చున్నాడు. అమావాస్య నాడు వాళ్ళు అపూర్వముగా వేద మంత్రాలకి సంబంధించిన అనుష్ఠానం చేశారు. అమావాస్య నాడు వేద పఠనం చేయకూడదంటే, పైకి చేయకూడదు, మంత్రం మాత్రం జపం చేయాలి. అమావాస్య నాడు మంత్ర జపం చేస్తే బాగా పట్టిస్తుంది. వేద పఠనం సామాన్య మానవులకి నిషిద్ధం. అందుకే మనకి అనధ్యాయ తిథులను ఉంటాయి. అందులో అమావాస్య నాడు సంస్కృతం నేర్చుకోకూడదు, చదవకూడదు. ఆ రోజు ఒక్కరోజు అందరికీ పాఠాలు నేర్పకూడదు, చదువుకోకూడదు. అనుష్ఠానం లోపల జపం చేసుకోవచ్చు. మంత్రం అమావాస్య నాడు చేస్తే ఎక్కువ ఫలితం ఇస్తుంది. గురువు గారు మీకు ఏదైనా ఒక మంత్రం ఉపదేశించారు అనుకుందాం. ఈ మంత్రాన్ని అన్ని రోజుల్లో కంటే కొన్ని రోజుల్లో జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అవి ఏవే రోజులు? సంక్రాంతులు, మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, అలా మనకి రేపు రాబోయే మకర సంక్రమణం, అదే సంక్రాంతి అన్నమాట. ఇలా 12 సంక్రమణాలు ఉన్నాయి మనకి. రాసులు ఎన్ని? 12 కదా. ఈ 12 రాసుల్లోనూ ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఒక్కొక్క సంక్రమణం. ఆ రకంగా మేషం నుంచి మీనం వరకు 12 సంక్రమణములు. సంక్రాంతులు నిజానికి 12 ఉన్నాయి, కానీ 2 సంక్రాంతులకే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఒకటి కర్కాటక సంక్రాంతి, 2 మకర సంక్రాంతి. ఈ రెండింటిలో మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభ దివసం గనక ఇక ఆ పూట మనం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని, పరమాత్మని ఆరాధించాలి, పాయసాన్నాదులు తినాలి, యజ్ఞాదులు చేసుకోవాలి, చాలా గొప్పగా కార్యక్రమం చేసుకోవాలి. అలా మొత్తం మీద సంక్రమణములు 12. ఈ 12 సంక్రమణముల గురించి పంచాంగంలో ఇస్తారు. ఏ సంక్రమణం వచ్చినా సరే అప్పుడు కూర్చుని మీ గురువు గారు ఇచ్చిన మంత్రం అప్పుడు ఎక్కువ చెయ్యండి. సంక్రమణ కాలంలో ఒకసారి మంత్రాన్ని జపం చేస్తే 1000 సార్లు జపం చేసిన ఫలితం వస్తుంది. ఒక్కసారి ఓం నమో నారాయణాయ అన్నారనుకోండి, అది 1000 సార్లు ఓం నమో నారాయణాయ అని జపము చేసిన ఫలితం ఇస్తుంది. అందుకని సంక్రమణం నాడు చేసే జపం గొప్పదన్నారు. అలాగే అమావాస్య కూడా అంతే. అమావాస్య నాడు ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటే 108 పర్యాయములు ఓం నమో నారాయణాయ అనే జపం చేసిన ఫలితం వస్తుంది. అంటే సంక్రమణం కంటే అమావాస్య ఫలితం కొంచెం తక్కువ, కానీ ఎక్కువే కదా. మరి 108 చేసిన ఫలితం ఒక్కసారి చేస్తే వస్తుంది మనకి. అమావాస్య నాడు శాకములు దానం చేస్తే, కూరగాయలు దానం చేస్తే, ఒక్క వ్యక్తికి చేసిన దానం 1000 మందికి దానం చేసిన ఫలితం ఇస్తుంది. అందుకే అమావాస్య నాడు పూర్వం కూరగాయలు, స్వయంపాకం దానం చేసేవారు. అమావాస్య నాడు బంగారం దానం చేయటం ఎటువంటిదో తెలుసా? సమస్త నిధులతో కూడిన భూమండలమును దానము చేసిన ఫలితం వస్తుందటండి అమావాస్య నాడు. అందుకని బంగారం దానం చేసేవారు పూర్వం, వెతుక్కుని మరీ చేసేవారు. కలియుగంలో బంగారమే కనపట్లేదు. చేద్దామనుకున్నవాడు కూడా తెలియక శాస్త్రములు క్రమంగా లుప్తమైపోవటం వల్ల ఆయా కాలములలో చేస్తే వచ్చే ఫలితం ఎక్కువ అనే విషయం తెలియపోవడం వల్ల చేయట్లేదు. తాతలు ఎప్పుడూ ఉంటారు, బోలెడు మంది గుళ్ళోకి వెడుతున్నారు, మహాత్ములకి దానం చేస్తూనే ఉన్నారు, పురోహితులకి, జ్యోతిష్కులకి, పౌరాణికులకి, ఇలాంటి వాళ్ళకి ఇష్టమైనప్పుడు దానం చేసేవాడికి ఓహో అమావాస్య నాడు చేసిన సువర్ణ దానం మొత్తం భూమండలాన్ని దానం చేసిన ఫలితం ఇస్తుందన్నమాట అని వాళ్ళు ఆనందపడతారు. అయితే ఈ దానం అపవిత్రుడికి, నాస్తికునికి, ఇలాంటి వాళ్ళకి చేయకూడదు. ఒక్కోసారి మీకు ఏ అమావాస్య నాడో మీకు నచ్చిన వాడికి దానం చేయాలనిపించిందండి. ఉదాహరణకి నాకు ఇప్పుడు ఏ వేదవ్యాసుడికో ఇంత బంగారం ఇవ్వాలనిపించింది, కానీ వ్యాసుడు కనపడ్డు. అప్పుడు ఏం చేయాలి? అమావాస్య నాడు ఎవరూ కనపడలేదు. అమావాస్య నాడు కొంచెం బంగారం తీసి
వ్యాసుడి విగ్రహం దగ్గర పటం దగ్గర లేక విష్ణు విగ్రహం దగ్గర పటం దగ్గర పెట్టి సమయం వచ్చినప్పుడు ఈ సువర్ణమును మంచివాడికి దానం చేస్తున్నాను, ఇది అతనికి దానం చేయడానికి ఉద్దేశించాను అని అక్కడ పెట్టి ఆ తర్వాత మన అదృష్టవశాత్తు మంచి పౌరాణికుడు దొరికినప్పుడు అతని చేతిలో పెట్టాలట. ఎందుకని అమావాస్య నాడే మీకు దొరకదు కదా. అసలు వ్యాసుడు ఎలాగో దొరకడు, వ్యాసుడి ప్రతినిధులైనటువంటి వ్యక్తులు కూడా దొరకాలంటే కష్టం. అందుకని అమావాస్య నాడు భగవంతుడి సన్నిధానంలో అది పెట్టి ఇది చేస్తున్నానని అమావాస్య నాడు సంకల్పం చెప్పుకొని ఈ సువర్ణము దానము చేస్తున్నానని అక్కడ పెట్టి దానిని సమయం వచ్చినప్పుడు వాడట. దానికి ఎన్నే మార్గాలు చెప్పారండి. 7 కొండల మీద భూదానం గొప్పదని చెప్పాము, కానీ 7 కొండల మీద భూదానం పుచ్చుకునేవాడు దొరకడు కనుక అక్కడ ఏం చేయాలి? మేము భవిష్యత్తులో ఎవరో ఒక మహానుభావుడికి ఫలానా వ్యక్తికి దానం చేస్తున్నాము అని అక్కడ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. సంకల్పం అక్కడ, దానం ఇక్కడ చేసుకోవాలి. అలాగే బంగారం కూడా అమావాస్య నాడు సంకల్పం చెప్పి, అనగా సంకల్పం అంటే ఉంది, ఇదిగో ఫలానా గోత్రం కలిగిన నేను ఈ వ్యక్తికి దానం చేద్దాం అనుకుంటున్నాను అని ఆ బంగారాన్ని అక్కడ పెట్టి కాసి నీళ్లు చుక్క దాని మీద పోసి దాన్ని భద్రపరిచి మళ్ళీ అక్కడే పెడితే ఎవడన్నా పట్టుకుపోతాడని అనుమానం వస్తే దాన్ని బీరువాలోనో లాకర్లోనో పెట్టుకుని, అంటే బంగారం ఎక్కువ అయితేలేండి. ఆ తర్వాత దాన్ని దానం చేయమన్నారు. ఆ మధ్యన పాపం మా అచ్చగస్వామి ఉన్నాడు, ఆయనకి ఎవరో బంగారం దానం చేస్తామని చేతిలో పెట్టారట. ఏది బంగారం అంటాడు ఆయన, అదిగోనండి పెట్టామంటారు వాళ్ళు. అంటే బంగారం గుట్లో టిక్కు టిక్కును కొడుతున్నప్పుడు అందులో రథం వస్తుంది కదా, కొంచెం ఆ పొడి పట్టుకొచ్చారనమాట. అది కనపడదు, ఇంత ఉంది. ఆ చిన్న పెసర రేకేమో ఆయనకేమో అసలే కళ్ళదోడు ఉంటే కానీ కనపడదు. ఆ కళ్ళదోడు పెట్టినా కనపడినంత బంగారం పెట్టారనమాట. ఏం చేస్తాం పాపం, వాళ్ళ పేదరికం అనుకుంటాను అది. ఈయనేమో బంగారం ఏదంటాడు, ఇదిగోనండి బంగారం అండి జాగ్రత్త పెట్టుకోండి అంటారు. జాగ్రత్త పెట్టుకోవడానికి ఇక్కడ కనపడదు అంటాడు ఈయన. అసలు పాపం ఒక్కొక్కళ్ళకి దృష్టి దోషం కనపడదు, లేకపోతే ఇచ్చినవాడు అంత అద్భుతమైన బంగారం ఇచ్చాడో తెలియదు, కానీ కొంచెం కనబడేంత బంగారమైనా ఇవ్వాలి. కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు అయితే ఈ వ్యక్తి దొరకనప్పుడు వాడు దొరికేదాకా దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఇవి నియమాలు. ఒకవేళ బంగారమే దొరకలేకపోతే ఏం చేస్తాం? కలియుగంలో పేదవాళ్ళు చాలా మంది ఉండవచ్చును. అలాంటప్పుడు సువర్ణమునకు ప్రత్యామ్నాయం ఏమిటో తెలిసిన, ఈ ప్రపంచంలో బంగారం తర్వాత బంగారానికి అంత ప్రత్యామ్నాయం గోక్షేర్ అన్నమాట. బంగారం దానం చేస్తే భూప్రదక్షిణ, భూదానము ఇంత ఫలితం వస్తుంది. అమావాస్య నాడు బంగారం దానం చేయలేని పేదవాడికి ఆవు పాలు దొరకడం కష్టం కాదు. ఆవు పాలు దానం చేస్తే కూడా ఫలితం వస్తుంది. కానీ బంగారము దానము చేసే శక్తి ఉండి మాత్రం బంగారం చేయకుండా గోవు క్షీరాన్ని దానం చేస్తే మాత్రం భగవంతుడు ఫలితం ఇవ్వడు. శక్తి ఉండి మోసం చేస్తారు కొంతమంది అనమాట. వాళ్ళని విత్తశాఠ్యం చేసేవాడు పిసినిగొట్లు అంటారు. అచ్చతనుగులో శుభ్రంగా పిసినిగొట్టు, సంస్కృతంలో విత్తశిక్షుడు. విత్తశాఠ్యం నకారయేత్, తీనాశితనం చూపించరాదు. నాకు అదృష్టవశాత్తు అలాంటి మహానుభావులు చాలా తగులుతారు. నేను చదువుకునే రోజుల్లో నల్లకుంట శంకరమఠం దగ్గర సిటీ బస్సులు ఎక్కేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు సిటీ బస్సులు ఎక్కడండి ఎంత గొప్ప అనుకుంటారు. సిటీ బస్సు కోసం అక్కడ నిలబడితే ఒక 1/2 కిలోమీటర్ ముందో 1/2 కిలోమీటర్ తర్వాత ఆగేది. అందుకని బూట్లు కూడా కొనుక్కున్నాను నేను. 8వ తరగతి 9వ తరగతి చదువుకుంటున్న రోజులు అనమాట. ఆ బూట్లు వేసుకుని సిటీ బస్సు రాగానే వాడు ముందుకు వెళ్ళిపోతాడని తెలిసిపోతుంది మనకి. 1 2 3 అని మహావేగంగా పరిగెత్తి వాడు అక్కడ ఆగి కదిలిపోయే లోపు ఎక్కేసేవాళ్ళం. ఓ రోజున నా పక్కన ముసలాయన ఉన్నారు, మన జాంబవంతుల వారు అంటే. ఆయన నా పక్కనే ఉన్నారు. మేము కుర్రగాళ్ళం, బూట్లు వేసుకుని కూడా పరిగెత్తలేము. ఆయన వచ్చేమో ఇక్కడ నిలబడ్డాడు, పిచ్చాడు, పాప వీరికి బస్సు దొరకదు అనుకున్నారు అంతా. సరే మేము బస్సు వస్తూ ఉంటే అక్కడ ఆగేలోపు 1 2 3 పరిగెత్తాం. నా పక్కన ఉన్నవాడు, నేను ఎక్కేసాను, నా పక్కన ఉన్నవాడు జారిపోతుంటే ఒక ఆయన చెయ్యొచ్చు లోపలికి లాగి, ఈ రన్నింగ్ సరిపోదాయి అన్నాడు. అన్నాయన ఈయనే. ఆ ముసలాయన ఎక్కాడు ముందు. ఆయన 1 2 3 లేకుండా పరిగెత్తి ఎక్కాడండి. ఈ కుర్రాడేమో క్యాన్వాస్ బూట్లు, వాడు అదే రన్నింగ్ రేస్ బూట్లు వేసుకునేవాడు 1 2 3 వాడు జారిపోయాడు. ముసలాయన జారి పడితే అలా ఉండేది అప్పట్లో, అవునా? ఆ సమయంలో నాతో పాటు ఎప్పుడు మహానుభావులు ఒక 2 స్నేహితులు ఉండేవారు, బంధువులు కూడా ఉండేవారు మాకు పెద్దవాళ్ళు. వాడు జేబులో చెయ్యట్టి అనేవారు. ఈ లోపు నేను టికెట్ తీసేవాడు. టికెట్ తీసాక తీసేసావా, ఇంకో నెక్స్ట్ టైం నువ్వు తీస్తే ఒప్పుకోను సుమా, ఎప్పుడు అంతే, నెక్స్ట్ టైం నువ్వు తీస్తే ఒప్పుకోమనేవారు. ఆయన జీవితంలో ఎప్పుడు జేబులోంచి డబ్బులు తీసింది లేదు, ఎప్పుడు నేనే టికెట్ తీయటం. ఈ కుర్రాడితే తీయించుకునేవాడు ఆయన మాకు మంచి మంచి బంధువు అన్నమాట. ఏం చేసుకుంటారు ఈ డబ్బులు పెచ్చ. ఒక్కసారి మాత్రం గొడవ మండింది, టికెట్కి డబ్బులు తెలియదు, నువ్వే తీయన్నాను. 100 రూపాయలండి, ఎలాగండి తీరి చిల్లర అన్నాడు ఆయన. అప్పుడు కండక్టర్ గారు వచ్చి 100కి చిల్లర ఉందిలేండి అన్నాడు. ఇక ఆ పూట ఆయనకి నిద్ర పడితే ఒట్టు.
ఎందుకంటే ఇప్పుడు 30 పైసలు టికెట్, 2 60 పైసలు తీసుకుని 100 రూపాయలు చిల్లర వద్దు కావాలని ఆయన 100 రూపాయలు వేసుకొచ్చేవాడు చిల్లర లేకుండా ఉండడం కోసం. అనుభవాలు అలాంటి పిసిరిగుట్లుకి మాత్రం మినహాయింపు లేదు. పొరపాట్లు కూడా పిసిరిగుట్టుతనం చూపించకూడదు. మన దగ్గర ధనము లేకపోతే అప్పుడు గోక్షీరం దానం చేస్తే బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది. అమావాస్య నాడు బంగారం అంత గొప్ప ఫలితం ఇస్తుంది. అలాగే అష్టమి, నవమి, చతుర్దశి ఇవి కూడా అనుష్ఠానానికి మంత్ర జపం చేయడానికి మంచి తిథులు. అప్పుడు చేసే జపం అధిక ఫలితం ఇస్తుంది. ఇక సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు గనక మీకు గురువు గారిచ్చిన మంత్రమును భక్తితో జపం చేస్తే ఆ ఫలితం ఇంతింతని చెప్పలేము, అంత గొప్ప ఫలితం ఇస్తుంది. ఇవన్నీ మంత్రశాస్త్ర రహస్యాలు. అందుకే గ్రహణం వచ్చినప్పుడు ఏం చేస్తారు, గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేసి విడిచిపెట్టేదాకా ఆసనం మీద కూర్చుని భక్తితో జపమాల తిప్పుకుంటూ గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసేవారు. మళ్ళీ గ్రహణం విడిచిపెట్టిన తర్వాత స్నానం చేసేవారు. దానికేమో పట్టినప్పుడు స్నానం పట్టు స్నానం అని, విడిచినప్పుడు స్నానం విడుపు స్నానం అని అంటారనమాట. ఈ రెండింటికి మధ్యలో చేసే జపం ఇక ఇంతింతని చెప్పడానికి వీలు కానంత మహాఫలితం ఇస్తుంది. కాకపోతే కొంచెం శ్రద్ధగా చెయ్యాలి, భక్తితో చెయ్యాలి, ఏకాగ్రతతో చెయ్యాలి. జపమాల చేత్తో పట్టుకుని గ్రహణం పట్టిన తర్వాత ఎప్పటికి వదులుతుందో దిక్కుమాల గ్రహణం 2 గంటలు పడుతుందేమో, అయిన తర్వాత స్నానం చేశాక వెంటనే మా ఆవిడ దెబ్బ రొట్టె వేస్తుందా లేదా అనుకుంటే నీకు దెబ్బ రొట్టె మిగులుతుంది వరకు. వీడి జపమంతా దెబ్బ అయిపోయినట్టే. అప్పుడు ఇంకే ఆలోచన రాకూడదు. ఆ సమయంలో హాయిగా భగవన్ నామము, భగవద్ జపము, భగవంతుడు తప్ప ఇంకేం కనపడకూడదు. కానీ ఏమిటో తెలియదు కానీ కలియుగంలో జపం చేసేటప్పుడే మనస్సు అన్ని చోట్లకి పోతుందండి. కొత్తప్పుడు కాదు. సీరియల్ చూసేటప్పుడు గుడ్లప్పగించి ఏం జరుగుతుందో ఈ స్వయంవరం, ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఏమైపోతుందో. ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ మొదలై చూసినవాడు ముసలావిడే చచ్చేపోయింది, కానీ చిన్నారి పెళ్లి కూతురు మాత్రం పూర్తవదు. అది పొన్నారి పెళ్లి కూతురు దాని బతుకు. ఈ దిక్కుమాలని సీరియల్ చూసి చూసి సాయంత్రం పూట ఎన్ని రకాలు ఢీ, జబర్దస్తు, వాడు దిక్కుమాలను వస్తూ ఇవన్నీ చూస్తూ ఉంటే పైనుంచి వాడు శాస్తి చేయడు. ఒక్క దాంట్లో అయినా గొప్పతనం ఏమి ఏడుస్తుంది, ఎప్పుడు చూసినా బండబూతులు, వెకిలి హాస్యాలు. రామరామ వాళ్ళ కర్మ వాళ్ళదనుకోండి. నా కర్మ వల్ల నాకు అప్పుడప్పుడు కొంతమంది చూపిస్తూ ఉంటారా, ఎక్కడ విమానం ఎక్కినా ఇదే, విమానం కదిలేక ఎలాగో నెట్ట పని చేయదు అనుకోండి, ఈ లోపల పెట్టుకుని చూడడం పక్క సీట్లో వాడు. ఇంక వాడి మీద ఏం అభిమానం ఉంటుంది విమానం ఎక్కినా, అవునా? అవన్నీ వదిలి ఏకాగ్ర చిత్తులై కాసేపు జపం చెయ్యాలి. అందువల్లే అమావాస్య నాడు బ్రహ్మగారు ఈ యంత్ర ప్రతిష్ఠ కోసం చేసిన విశేషం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. బ్రహ్మలోకం నుంచి, కైలాసం నుంచి, వైకుంఠం నుంచి యంత్రాలు తెప్పించారట. ఆ యంత్రములు బ్రహ్మగారి యొక్క స్నేహితులు, బ్రహ్మగారి అనుయాయులు, ఆయన పిల్లలు తెచ్చారు. ప్రజాపతులు, కర్దమ ప్రజాపతి, పులస్త్య ప్రజాపతి, పులహ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, అంగిరసుడు మొదలైన సప్తఋషులు వీళ్ళంతా బ్రహ్మలోకం నుంచి కొన్ని యంత్రాలు పట్టుకొచ్చారు. వైకుంఠం నుంచి నందుడు, సునందుడు, విశ్వక్సేనుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు అక్కడి నుంచి దివ్య యంత్రాలు పట్టుకొచ్చారు. ఇక కైలాసం నుంచి నందీశ్వరుడు, భృంగి, భృంగిరిటి, మాహేశ్వరుడు, పూయభద్రుడు, పూషుడు, భగుడు, దంతుడు ఇలాంటి మహానుభావులు వాళ్ళు యంత్రాలు తెచ్చారు. 3 లోకాల నుంచి తెచ్చుకొచ్చిన వైష్ణవ యంత్రములను పెట్టి ముందు జగన్నాథుడిని ప్రతిష్ఠించారు. జగన్నాథ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో అందులో దేవతలు వేసిన బంగారం పాతాళం వరకు వెళ్ళిపోయిందిటండి. అందులో వేసిన నవరత్నాలు పాతాళం దాకా ఉన్నాయన్నారు. ఇప్పటికి కూడా అడుక్కు వెళ్ళిపోయాట. అంత అగాధమైన గోతిలో వాళ్ళు వేసిన బంగారం నిండిపోయి యంత్రం పెట్టగానే మళ్ళీ సరిగ్గా వేదికతో సమానం అయిపోయిందంటే వాళ్ళు ఎంత బంగారు, ఎన్ని రత్నాలు వేసి ఉంటారో ఆలోచించండి. మన వాళ్ళు చిన్న గొయ్యి తీసి అందులో యంత్రం పెట్టి ఇంత బంగారం వేస్తారు. బంగారం వేసారట, అది కనపడదు కలియుగంలో, అవునా? కానీ అక్కడ అంత అద్భుతమైనటువంటి బంగారం వేస్తే పాతాళం నుంచి భూమి వరకు ఉన్న గొయ్యి అగాధం పూడుకుపోయిందిట. అన్ని నవరత్నములు, అన్ని యంత్రములు, అన్ని రకాలైనటువంటి సువర్ణాదులు, ధాతువులు, పంచలోహాలు వేశారన్నమాట. ఒకళ్ళ ఇద్దర, ఓ పక్కన వైకుంఠం నుంచి, ఓ పక్కన కైలాసం నుంచి, బ్రహ్మలోకం నుంచి, ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం అన్ని లోకాల వాళ్ళు పుట్టుకొచ్చి అందులో వేస్తూనే ఉన్నారు. ఇన్ని లోకాల వాళ్ళు వేసిన ధాతువులు ఇప్పటికీ అడుగునున్నాయి. అందుకే జగన్నాథ విగ్రహము కింద ఉన్నంత
అద్భుతమైన సువర్ణం, ఆ సంపద ఈ ప్రపంచంలో మళ్ళీ ఎక్కడా కనపడదు అన్నారు. అంటే ఏ ఆలయానికి ఆ రోజులు అలా వేశారు మహానుభావులు. వాడు ఇక్కడే ఉందేమో సంపద, ఇక్కడే ఉందేమో అన్నట్టుగా 7 కొండల్లోనూ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి దగ్గర అలాగే సంపద ఉంటుంది, అడుగున అంత సంపద. ఈ సంపద కోసమే తురకాళ్ళు వచ్చి కొన్ని చోట్ల సోమనాథ లింగం పెకలించి అడుగునున్న బంగారం పట్టుకుపోయిన తర్వాత గజనీ మహమ్మద్ చివరి రోజుల్లో చచ్చేటండి. వాడికి వేళ్లు ఊడిపోయి చచ్చిపోయేటవాడు, పళ్ళు ఊడిపోయి, ముక్కు ఊడిపోయి చచ్చిపోయాడు. ఈ పాపాత్తులు గుళ్ళు పడగొట్టిన వాళ్ళంతా చివరి రోజుల్లో సుఖంగా బతుకుతారు అనుకుంటారా? కుళ్ళి మలమూత్రాల మధ్యలో ఎందుకు ఇలా బతికావరా అని బతుకుతూ చస్తూ ఏడుస్తూ చస్తారు. ఆ పాపం అనిపిస్తారు. గోవుల్ని చంపిన వాళ్ళ చావు ఎలా ఉంటుంది నేను చూశాను కదండి. గోవు మాంసం తిందామన్నవాడు ఒళ్ళంతా తుపాకుళ్ళే. 6 నెలలకు ఒకసారి లండన్ వెళ్ళి వైద్యం చేయించుకుంటూ ఏదో బతుకుతున్నాడు అంతే, దిక్మాల బతుకు. ఆ బతుకు కూడా బతికాను. కాబట్టి ఈ గోహింస చేసిన వాడికి ఏం సుఖం ఉండదు. అలాగే పిచ్చి పనులు చేసి దేవాలయాలు పాడు చేసిన వాడికి ఏం సుఖం ఉండదు. సుఖం అంటే మంది సుఖం. పెద్ద గొప్ప గొప్ప కోట్లు లేకపోయినా హాయిగా ఇంత తింటే అరుగుతోంది నాకు, భగవంతుడికి ఖర్చు చెప్పగలుగుతున్నాను, మీరు కూడా సుఖంగా వచ్చి కింద కూర్చోగలుగుతున్నారు. ఎంతమంది కూర్చోగలుగుతున్నారు కింద? వాళ్ళు మనం ప్రశాంతంగా ఏదైనా కళ్యాణం చేసుకున్నప్పుడో, గురు పూర్ణిమ నాడో, లేకపోతే ఆఖరి రోజునో ఇంత భోజనం పెడితే శుభ్రంగా తినగలుగుతున్నాం. ఏం భోజనం చేసేది దిక్కులేదు కొంతమందికి, అవునా? కాబట్టి వాళ్ళతో పోలిస్తే సంపద అంటే మంది. వాళ్ళలాగా 100 కోట్లు లేకపోవచ్చు, ఉన్నది మాత్రం సుఖంగా ఉంది. ప్రాణానికి తింటే అరగడం, కింద కూర్చోగలగడం, ప్రయాణం చేయగలగడం, ఇవన్నీ అదృష్టాలే కదటండి. అద్భుతమైన సంపదతో నిండినటువంటి జగన్నాథునికి సంబంధించిన వేదిక మీద ఇప్పుడు స్వయముగా బ్రహ్మగారు ఒక పక్కన, ఇంద్రజుమ్నుడు ఒక పక్కన, ఇంద్రుడు ఒక పక్కన, దిక్పాలకులు ఒక పక్కన చొప్పున అందరూ పుచ్చుకుని జాగ్రత్తగా విగ్రహాన్ని అందులో పెట్టారు. ఓ వేద పఠనం జరుగుతూ ఉండగా 3 రోజుల అనుష్ఠానానంతరం అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ పక్కన బలరాముడిని ప్రతిష్ఠించారు, మరో పక్కన సుభద్రని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించగానే అక్కడికి సురభి వచ్చింది. సురభి అంటే కామధేనువు. స్వర్గలోకం నుంచి కామధేను వచ్చి ముందు కృష్ణుడి విగ్రహం మీద పైన నిలబడింది. 2 కాళ్ళు అటు 2 కాళ్ళు ఇటు, మధ్యలో పొదుగు సరిగ్గా కృష్ణుడి విగ్రహం మీద పెట్టి స్వయంగా పాలు పోసింది. ఎవరు పితకలేదు ఆవుకి పాలు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆవులు ఉన్నాయి, గోమాతలు. వాటికి పాలు కావాలంటే ఏం చేయాలి? పితకాలి. ఈ 2 కాళ్ల మధ్యలో ఓ చెంబో కొండో పెట్టుకుంటారు, ఒక వేపు కూర్చుంటారు, సుయ్ సుయ్ అని పితుకుతారు పాలు అన్నమాట. అమెరికాలో అయితే పాలు పితకరు, మిషన్ పెట్టేస్తారు. ఆ మిషన్ మాత్రం 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే రక్తం కూడా వచ్చేస్తారు లోపల నుంచి. అందుకని చాలా జాగ్రత్తగా టైం మెయింటైన్ చేస్తారు. ఆ దిక్కుమాల మిషన్లు కదా, ఆ పాలన్నీ లాగేస్తుంది అనమాట. పాప వాటి దూడలకు కూడా పాలు ఇవ్వరండి వాళ్ళు, అంత దుర్మార్గులు. వాటికి ఏవేవో పెడతారు. ఈ ఆవులు పాలు ఇచ్చినంత కాలం పాలు తీస్తారు, గొడ్డైపోగానే వాటి కోసి తినేస్తారు. ఇది ఈ విదేశాల్లో జరిగింది. న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియా బీఫ్, వాడి వల్లకాడు బీఫ్. ఈ బీఫ్ తినే పాపాత్ములు వాడు. పైగా వేదాల్లో బీఫ్ ఉందండం. వీడు మహానికి వేదం చదివాడా? ఎవడు పడితే వాడు అందులో కల్పించి అందులో చేర్చినటువంటి బోళ్ళు ఉన్నాయి కల్పితం. ఒరిజినల్ వేదంలో శాకాహారం ఎంత గొప్పదో సుస్పష్టంగా చెప్పారు మహానుభావులు కదండి. రాలిన పళ్ళు తిన్నారట, కోసుకుని పండు తినలేదట. ఆ రోజుల్లో చెట్టు పండు కోస్తే చెట్టుకి సావు రాదు, కానీ కోస్తే కూడా దానికి గిల్లినట్టు అవుతుంది, బాధ కలుగుతుందని ఆ రోజుల్లో ఋషులు చెట్టు కింద కూర్చొని తమ ఒళ్ళో రాలిన పళ్ళు తిన్నారు. పాప వాళ్ళు రాలిన ఆకులు తిన్నారు. వాళ్ళు అంత కఠోర నియమంతో ఋషులు బతికారు. గృహస్థాశ్రమంలో అది కుదరదు. ఎందుకంటే పొలం కొయ్యాలి, ఆ కంకులు తీయాలి. కానీ ఈ పొలానికి ఉన్న కంకులు మళ్లీ విత్తనాలుగా మొలకెత్తుతాయి కనుక అది హింసలోకి రాకుండా భగవంతుడు వరం ఇచ్చాడు, వాటికి తీవ్ర బాధ లేకుండా చేశాడు. అందువల్ల శాకాహారంతో బతికారు. తప్పనిసరి ఆహారం కోసం జంతువులు చంపవలసి వస్తే ఒక్క దెబ్బకి నరికేయాలట, దాన్ని ఎక్కువ పీడించకూడదట. అందుకని పూర్వం ఒకే ఒక్క వేటుకి తల తెగిపోతే దానికి ఎక్కువ బాధ ఉండదు. పాపం క్షణకాలం, లిప్తకాలం బాధ ఉంటుంది గనక ఆ తదనంతరం తినేవారు. కర్కోటకులు లాంటి కిరాతకులు కూడా హింసించి చంపేవారు కాదట. ఇప్పుడే పాత బస్తీ కడితే ఆ కిరాతకత్వం చూస్తే మనకి భయం వేస్తుంది అనమాట. అంత క్రూరత్వంతో చంపుతారు. అది మహాపాపం. బతికొండగా చర్మం ఇలా ఒలిచేయటం, తల్లకిందులుగా వెళ్లాడగట్టేయటం, కాళ్ళు కోసేయటం, అవి అలా కన్నీళ్లు కారుస్తూ గెదగెదలాడు కొట్టుకుంటూ ఉంటే సునకానందం అనిపిస్తారు. అదేమి క్రూరత్వం అండి? ఆ క్రూరత్వంతో పుట్టారంటే వాళ్ళు ఎంత రాక్షసులు. ఆ రాక్షసుల కంటే వీళ్ళు రాక్షసులు. వీళ్ళకంటే మారీచుడు నీచుడైన వాడే సుఖం. వాడు ఎప్పుడు జింకని హింసించలేదట, ఒక్క దెబ్బకి తినేసేవాట, ఒక దెబ్బకి చంపేవాట. వీళ్ళంతకంటే నీచులు అనమాట.
అందువల్ల ఎందుకంటే ఆ రోజుల్లో నేను ముందే చెప్పినట్టుగా సురభి పైన నిలబడి పాలు పితకక్కర్ లేకుండా తనయంత తాను స్వామివారి విగ్రహం మీద వర్షం కురిపించింది. ఏ వర్షం? క్షీర వర్షం. ఆ క్షీరధారలతో జగన్నాథునికి అభిషేకం జరిగింది. ఆ సమయంలో వేద మంత్రములు విరించి స్వయంగా చదివాడు. జ్యేష్ఠ మాసంలో అమావాస్య, ఆషాఢంలో పాడ్యమి, ఆషాఢంలో విద్య, ఈ మూడు అక్కడ ఆ రోజుల్లో మొదటి ఉత్సవాలు జరిగాయి. అందులో అమావాస్య, పాడ్యమి ఇవి మంత్రాలకి అనుష్ఠానాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విద్య నాడు ప్రతిష్టా మహోత్సవాలు జరిపించారు. చూచారా భగవంతునికి మనకి ఎంత తేడాయో? మనకైతే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు, శూన్యమాసం అది. కానీ అదే కాలంలో భగవంతునికి ప్రతిష్ఠ చేశారు ఆ కాలంలో. కాబట్టి భగవంతునికి వేరు మనకి వేరనే విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతునికి విధి నిషేధములు లేవు. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉత్సవాలు చేస్తూ పెళ్లిళ్ళు చేయట్లే, కళ్యాణోత్సవాలు జరపరు గుళ్ళో. మరి భగవంతుడికి కళ్యాణం చేశారు కదా అని మనం జరుపుకోవడానికి వీల్లేదు, మనకి చేశాం కదా అని ఆయనకి మానడానికి వీల్లేదు. ఇన్ని నియమాలు ఉంటాయి. తెలియక చాలా మంది ఇదేంటంటే ఇప్పుడు ముహూర్తం ఏమిటండి అంటారు. తమిళులు ఈ విషయంలో సౌరమానాన్ని పాటించి సరిగ్గా పుష్యమాసం ఆషాఢంలో పెళ్లిడి చేసుకుంటారు. వాడు సరిగ్గా అమావాస్య నాడే మంచి ముహూర్తాలుగా భావించి చేసుకుంటారు. మనకంటే వాళ్ళే బాగున్నారు కొన్ని విషయాల్లో. మనకి వెర్రి చేతస్థం మరీ ఎక్కువైపోయాయి. అతి అన్నమాట, అన్నిటికీ అతే. మా అమ్మ చచ్చిపోయిందండి, ఏడాది అవ్వలేదండి, దీపారాధన చేసుకోవచ్చా అండి? దీపారాధన చేసుకోకపోతే ఏం చేసుకుంటావు? ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, పూర్వం దీపారాధన చేసుకోకపోతే ఇంట్లో గిజగిజలు తెచ్చిపోతారు. అమ్మ చచ్చిపోయింది కాబట్టి ఈ ఏడాది పాటు అన్నం తినకుండా ఉండాలా అండి అని మాత్రం అడగడు. అక్కడ మాత్రం శుభ్రంగా పీకిదాకా ఈ మొత్తం నోట్లో ఈ గొంతు కన్నం పూడుకుపోయేదాకా తింటాడు. అన్నం ఈ కన్నం పూడుకునేదాకా తింటాడు. గాని దీపారాధన చేయకూడదట, ఏ పూజ చేయకూడదట, అసలు దేవుడికి దండమే పెట్టకూడదట. ఇదే ఎవడు చెప్పాడు నీకు? అభిషేకాదులు ప్రత్యేకమైనవి చేయకూడదు, కొన్ని ప్రత్యేక యజ్ఞములు చేయకూడదు. అంతేగాని నిత్య దీపారాధన మానేయమని, దేవుడికి అసలు దండం పెట్టొద్దని, ఎక్కడికి యాత్రకు వెళ్ళొద్దని ఎవరు చెప్పలా. అసలు ఈ కాలంలో కాశీ వెడితే ఎంతో మంచిది. అన్ని వీడు సొంత పెత్తనం అనమాట. మా నాన్న పోయాడండి కాబట్టి ఈ ఏడాది పాటు నేను పొరపాటును కూడా పూజా మందిరంలోకి వెళ్ళను, గుళ్ళోకి వెళ్ళను, కానీ ఇడ్లీ మాత్రం పీకిదాకా తింటాను, టమాటా రైస్, ఫ్రైడ్ రైస్, దిక్కుమాల రైస్ తింటానండి, అవి మాత్రం తింటానండి, ఒక దేవుడికి మాత్రం ఏమీ చేయనండి అంటే అప్పుడు ఆ తర్వాత ఈ జీవుడిని పట్టుకెళ్ళి ఏముండి ఎత్తి మీద 4 బాగుతాడు. అవన్నీ చేసుకోండి. ముందే చెప్పినట్టుగా యజ్ఞములు పనికిరావు, వాళ్ళకి ప్రత్యేకమైన దీక్షలు పనికిరావు. అన్ని మిగతా దీపారాధన అనుష్ఠానం మాత్రం మానకూడదు. సంధ్యావందనం మాట వరసకు కూడా మానకూడదు. కొరివి పెట్టేట్టు ఎవరికో కొరివి పెట్టాడు కాబట్టి ఏడాది పాటు ఏం చేయటోడు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఏ శాస్త్రాల్లో లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఇంకెప్పుడు కూడా ఆషాఢంలో దేవుడికి కళ్యాణం చేయకూడదనే మాట రానివ్వకండి. ఆషాఢం భగవంతునికి అన్ని రకాలుగా పనికొస్తుంది. ఆషాఢంలో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు రుక్మిణి కళ్యాణం చేయవలసిందే, స్వామివారి కళ్యాణం చేయవలసిందే. అందువల్ల విధి నాడు అపూర్వంగా ఈ కళ్యాణాది కార్యక్రమాలు వాళ్ళు చేశారు, ప్రతిష్ఠ చేశారు. అక్కడ ఒక కల్ప వట వృక్షం ఉందని మీకు పురాణంలో చాలాసార్లు చెప్పారు కదా. జగన్నాథపురంలో కల్ప వట వృక్షం ఉన్నది. దాని కింద గణపతి ఉంటాడని చెప్పాను. ఆయనకి మూషిక వాహనం. దానికి ఒకవైపు జగన్నాథుడు, ఒకవైపు నరసింహస్వామి ఉంటారు. ఈ ప్రతిష్ఠ అయిన వెంటనే వారికి కూడా అర్చనలు చేశారు వీరు. ఇప్పటికి కూడా జగన్నాథ స్వామికి నమస్కారం చేశాక ఈ గణపతిని, నరసింహస్వామిని, కల్పవట వృక్షం దగ్గర ఉన్న జగన్నాథుడిని కూడా చూడాలి. జగన్నాథుడు అక్కడ ఇద్దరు ఉంటారు. కల్పవట వృక్షం దగ్గర ఒక జగన్నాథుడు, ఇక్కడ ప్రతిష్ఠింపబడిన జగన్నాథుడు, ఇద్దరి దర్శనం చెయ్యాలి. ఇక ఆషాఢమే స్వామికి ఇష్టం గనక ఆషాఢంలో రథయాత్ర చెయ్యాలి. దీనికి నియమం పెట్టారు. జగన్నాథుడి రథం 45 అడుగుల ఎత్తుతో తయారు చేయమన్నట్టు విష్ణువు ఆయనే చెప్పాడు. 45 అడుగుల రథం అది. 45 ఫీట్ అంటే ఎంత ఎత్తు ఉంటుందో చూడండి. అందుకే ఆ సమయంలో మొత్తం ఎలక్ట్రికల్ వైర్లు అవి తొలగిస్తారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలక్ట్రికల్ సిటీ లేదు కాబట్టి, ఈ ఎలక్ట్రిసిటీ సిటీలో లేదు గనక ఏ ఇబ్బంది లేకుండా హాయిగా వీధుల్లో తిరిగేది రథం. విశాలమైన వీధులు, అప్పుడు ఇంకా విశాలంగా ఉండేవి. ఆ వీధుల్లో తిరగడానికి పనికొచ్చేటట్టుగా తయారు చేయమన్నాడు స్వామి. 45 అడుగుల రథం అటది. ఇక దానికి చక్రములు 16 చక్రాలు. శ్రీమన్నారాయణుడు షోడశ కళా ప్రపూర్ణుడు, 16 కళలు కలిగిన వాడు. ఈ 16 కళలు 16 చక్రముల కింద మార్చమన్నట్టు ఆయన. అందుకే ఇప్పటికీ జగన్నాథ రథ చక్రములు 16. ఆయన రథం ఎత్తు 45 అడుగులు. అసలు ఊహించండి ఎంత ఉంటుందో.
గట్టిగా మానవుడు బాగా పొడుగుంటే ఒక 6 అడుగులు ఉంటాడు. అలా 6 అడుగులు ఉండడమే గొప్ప అనుకుంటున్నాం. ఇలాంటి 6 అడుగులు ఉన్నటువంటి మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు 7 నిలబడి ఆ పైన మళ్ళీ 3 అడుగులు ఇలాంటి గుర్రాన్ని నిలబెడితే ఎంతో అంతెత్తనమాట. 7 మనుషులు ఆయన మీద ఆయన్ని అలా నిలబెట్టండి. ఇప్పుడు వద్దులండి, కష్టం, వాడు బరువు మొయ్యలేరు. అలా అంతమంది మనుషులకి పైన ఇంకో 3 అడుగులు వాడనమాట. అంత పొడుగు ఆ రథం ఉంటుంది. మంచి అద్భుతమైన కొయ్యతో తయారు చేస్తారు. ఇక దీనికి పైన ఒక జెండా ఉంటుంది. ఆ జెండానికి నందిఘోష అని పేరు. ఏమని పేరు? నందిఘోష. దాని మీద జెండా మీద గుర్తు ఎవరు ఉండాలి? మళ్ళీ గరుత్మంతుడు ఉండాలి. గరుడ ధ్వజం అది. రెపరెపలాడుతూ ఉంటుంది ఆ జెండా. దాని మీద గరుత్మంతుడు ఉంటాడు. పేరు మాత్రం నందిఘోష. ఆనందమునిచ్చేటటువంటి